ముంబై మహానగరానికి 20 కిలోమీటర్ల దూరంలో అప్పటికి బీడు భూములుగా ఉన్న 300 ఎకరాలను తన సినిమాల ద్వారా సంపాదించిన ప్రతి పైసాతో కొంటూ వచ్చాడు బాలీవుడ్ నటుడు సంజయ్. ఇది కేవలం ఒక పెట్టుబడి కాదు, భవిష్యత్తు కోసం ఆయన వేసిన ఒక బీజం. సంజయ్ బాలీవుడ్లో అగ్రశ్రేణి నటుడుగా వెలుగొందుతున్నా అతని మనసులో ఒక లోతైన ఆశయం ఉంది. చిన్నతనం నుంచి పేదరికం, విద్య లేకపోవడం వల్ల కలిగే కష్టాలను చూసిన సంజయ్కు సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలనే తపన ఉండేది. తన సినీ సంపాదనను విలాసాలకు కాకుండా ఒక గొప్ప ప్రణాళిక కోసం వెచ్చించాలని నిర్ణయించుకున్నాడు. సంజయ్, ఏంటిది? ఈ డబ్బుతో ఒక పెద్ద బంగ్లా కొనుక్కోవచ్చు, లేదా విదేశాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ బీడు భూములు దేనికి? అతని స్నేహితుడు ఫైనాన్షియర్ విక్రమ్ అడిగాడు. సంజయ్ నవ్వాడు. విక్రమ్, ఈ భూములు ఇప్పుడు బీడు భూములే కావచ్చు, కానీ 30 ఏళ్ల తర్వాత ముంబై ఎలా ఉంటుందో ఊహించు. ఈ నగరం విస్తరిస్తుంది. అప్పుడు ఈ భూముల విలువ ఊహించనంతగా పెరుగుతుంది. అప్పుడు నేను వీటిని అమ్మి డబ్బు సంపాదించను. నా కల వేరే ఉంది. కల? ఏంటా కల? విక్రమ్ ఆశ్చర్యంగా చూశాడు. ఈ భూములలో నేను పేద పిల్లల కోసం ఒక విద్యానగరాన్ని నిర్మిస్తాను. అనాథ ఆశ్రమాలు, పాఠశాలలు, కాలేజీలు, ఎల్కేజీ నుంచి పీజీ వరకు, ఇంజనీరింగ్, మెడిసిన్ అన్నీ ఉచితంగా. విద్య లేని కారణంగా ఏ ఒక్క పిల్లవాడి భవిష్యత్తు అంధకారం కాకూడదు. ఇది నా కల విక్రమ్. సంజయ్ కళ్లల్లో ఒక మెరుపు కనిపించింది. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. నువ్వు నిజంగా గొప్పవాడివి సంజయ్. ఇది చాలా పెద్ద కల. పెద్ద కలే గదా, అందుకే పెద్ద ప్రయత్నం అవసరం, సంజయ్ దృఢంగా అన్నాడు. అలా సంజయ్ తన సంపాదనతో ముంబై శివారుల్లో అప్పట్లో ఎవరూ పట్టించుకొని 300 ఎకరాల భూమిని కొంటూ వచ్చాడు. చాలామంది అతనిని పిచ్చివాడిగా చూశారు. కాని సంజయ్ తన దార్శనికతపై అచంచలమైన నమ్మకంతో ఉన్నాడు. కాలచక్రం వేగంగా తిరిగింది. 30 ఏళ్లు గడిచాయి. సంజయ్ ఊహించినట్లే ముంబై మహానగరం ఊహించనంతగా విస్తరించింది. ఐటీ విప్లవం, రియల్ ఎస్టేట్ బూమ్ ఆ శివార ప్రాంతాలను నగరంలో ముఖ్యమైన కేంద్రాలుగా మార్చాయి. సంజయ్ కొన్న 300 ఎకరాల భూముల చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీలు, విలాసవంతమైన విల్లాలు, షాపింగ్ మాల్స్ వెల్సాయి. ఒకప్పుడు విలువలేని ఆ భూములు ఇప్పుడు వేల కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. సంజయ్ వయసు మీదపడినా అతని కళ్లల్లోని ఆశయం మాత్రం చెక్కుచెదరలేదు. ఇదే సరైన సమయం, అతను తన టీంతో అన్నాడు. సర్, ఈ భూములను అమ్మితే వేల కోట్లు వస్తాయి. ఆ డబ్బుతో మీరు జీవితాంతం హాయిగా ఉండవచ్చు, అతని మేనేజర్ సలహా ఇచ్చాడు. సంజయ్ నవ్వాడు. నాకు డబ్బు ముఖ్యం కాదు, నా కల ముఖ్యం. ఇప్పుడు ఆ కలను నిజం చేసే సమయం వచ్చింది. అలా ఆ 300 ఎకరాల విస్తీర్ణంలో ముందు భాగం 100 ఎకరాల్లో షాపింగ్ మాల్స్, ఆఫీస్ పర్పస్ బిల్డింగ్స్, అద్దెకిచ్చే విల్లాస్, 20-30 అంతస్తుల అపార్ట్మెంట్లు నిర్మించి వాటి ద్వారా వచ్చే అద్దెడంబులు ఆశాదీప్ సంస్థల కోసం ఉపయోగిస్తూ తరువాత భాగంలో ఆశాదీప్ విద్యాసంస్థల నిర్మాణం మొదలైంది. అనాథాశ్రమాలు, ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, డిగ్రీ, పీజీ కళాశాలలు, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు అన్నీ అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించబడ్డాయి. పేద పిల్లలకు ఉచితంగా విద్య, వసతి, భోజనం అందించబడ్డాయి. ఆశాదీప్ ముంబై శివారల్లోని పేదల పాలిట నిజంగానే ఒక ఆశల దీపంగా మారింది. వేలాది మంది పిల్లలు అక్కడ చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. సంజయ్ కేవలం ఒక నటుడుగానే కాకుండా ఒక గొప్ప పరోపకారిగా, దార్శనికుడుగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. ఆశాదీప్ సంస్థల్లో చదువుకున్న ఉన్నత స్థానాలకు చేరుకున్న వారిలో ఆర్యన్ ఒకడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా ఆశాదీప్ ఆశ్రమంలో చేరాడు. సంజయ్ దయ, ఆశాదీప్ అందించిన విద్య అతని జీవితాన్ని మార్చాయి. ఆర్యన్ అసాధారణమైన తెలివితేటలు, పట్టుదలతో ఇంజనీరింగ్ పూర్తిచేసి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అమెరికాలో అత్యుత్తమైన ఉద్యోగాన్ని సంపాదించాడు. కాని ఆర్యన్ ఉద్యోగంలో చేరలేదు. అతను సంజయ్ వద్దకు వెళ్లాడు. సార్, మీరు నాకు జీవితాన్నిచ్చారు. నా విద్య, నా భవిష్యత్తు అన్నీ మీ భిక్ష. నేను ఆశాదీప్కు ఏదైనా తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. సంజయ్ ఆర్యన్ను ఆప్యాయంగా చూశాడు. ఏం చేయాలనుకుంటున్నావు ఆర్యన్? నేను ఆశాదీప్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉపాధ్యాయుడిగా చేరాలనుకుంటున్నాను. నా జ్ఞానాన్ని, అనుభవాన్ని ఇక్కడి విద్యార్థులతో పంచుకోవాలనుకుంటున్నాను. మీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో నేను భాగం కావాలనుకుంటున్నాను. ఆర్యన్ కళ్లల్లో కృతజ్ఞత, నిబద్ధత స్పష్టంగా కనిపించాయి. సంజయ్ సంతోషించాడు. నీలాంటి వాళ్లు ఆశాదీప్లో ఉండటం నా అదృష్టం ఆర్యన్. స్వాగతం. ఆర్యన్ ఆశాదీప్లో ఉపాధ్యాయుడిగా చేరి తక్కువ సమయంలోనే విద్యార్థులందరికీ ఆదర్శంగా నిలిచాడు. అతను కేవలం పాఠాలే చెప్పడమే కాదు, విద్యార్థుల వ్యక్తిగత సమస్యలను కూడా అర్థం చేసుకుని వారికి మార్గనిర్దేశం చేసేవాడు. సంజయ్కి ఒకే ఒక్క కొడుకు, పేరు ఆదిత్య. ఆదిత్య చిన్నతనం నుంచి ఆశాదీప్ వాతావరణంలో పెరిగాడు.
తన తండ్రి ఆశయాలకు అండగా నిలుస్తూ సంస్థల నిర్వహణలో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఆదిత్య, ఆర్యన్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఆశాదీప్ భవిష్యత్తు కోసం కలిసి పనిచేసేవారు. ముంబై అండర్వరల్డ్లో సలీంబాయ్ పేరు తెలియనివారుండరు. రాజకీయ నాయకుల అండదండలతో పోలీసులను తన గుప్పితిలో పెట్టుకుని అతను అక్రమ వ్యాపారాలు, భూమి కబ్జాలు, బెదిరింపులతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అతని ప్రతి కదలికలోనూ ఒక క్రూరత్వం, ఒక కుట్ర దాగి ఉండేవి. సలీంబాయ్ కన్ను సంజయ్ భూములపై పడింది. ఏంటి, ఆ పాతనటుడు సంజయ్యమో వేల కోట్ల రూపాయల భూములను స్కూళ్లకు, కాలేజీలకిచ్చాడంట? తన అనుచరుడు రాఘవతో అన్నాడు. అవును సార్, ఆశాదీప్ అని పేరు పెట్టాడు. పేదపిల్లలకు ఉచిత విద్య అంట. ఇప్పుడు ఆ భూముల విలువ మార్కెట్లో ఊహించనంతగా పెరిగింది. అక్కడి చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద విల్లాలు వచ్చాయి. రాఘవ్ వివరించాడు. సలీంభాయ్ కళ్లల్లో దురాశ మెరిసింది. 1000 కోట్లు! హా! ఆ భూములను ఎలాగైనా నా అధీనంలోకి తీసుకోవాలి. అక్కడ ఒక భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కడితే నా సామ్రాజ్యం మరింత విస్తరిస్తుంది. కానీ సార్, అది సంజయ్ సార్ పేరు మీద ఉంది. దానికి ప్రజల మద్దతు కూడా చాలా ఉంది. రాఘవ్ సందేహం వ్యక్తం చేశాడు. ప్రజల మద్దతు నాకొక లెక్క కాదు. రాజకీయ నాయకులు నా చేతిలో ఉన్నారు. పోలీసులకు నేను చెప్పిందే వేదం. ఆ సంజయ్ గాడు నా ముందు నిలబడలేడు. ముందు ఆ భూములకు సంబంధించిన పత్రాలను తారుమారు చేయడానికి మార్గాలు వెతుకు. ఆశాదీప్ గురించి పూర్తి సమాచారం సేకరించు, సలీంభాయ్ గంభీరంగా ఆదేశించాడు. అతని మనసులో ఒక చీకటి ప్రణాళిక రూపుదిద్దుకుంది. సలీంభాయ్కి ఒక అందమైన, తెలివైన కుమార్తె ఉంది. ఆమె పేరు రెహానా. రెహానాకు తన తండ్రి చీకటి ప్రపంచం గురించి పూర్తిగా తెలియదు. ఆమె ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతూ ఉంటుంది. సాధారణ జీవితం గడపాలని కోరుకుంటుంది. ఆమెకు డబ్బు, అధికారం పట్ల ఆసక్తి లేదు. తన సొంత కాళ్లమీద నిలబడి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కంటుంది. నాన్నా, ఈరోజు చాలా అలసిపోయాను. ప్రాజెక్ట్ డెడ్లైన్ దగ్గర పడుతోంది. రెహానా ఇంటికి రాగానే తన తండ్రి అన్వర్ బాషాతో అంది. అన్వర్ బాషా ఆమెను ఆప్యాయంగా చూశాడు. తన వ్యాపారాల గురించి ఆమెకు తెలియకుండా జాగ్రత్త పడేవాడు. పని ఎక్కువైతే విశ్రాంతి తీసుకో అమ్మా. నువ్వు కష్టపడి పనిచేయడం నాకిష్టం లేదు. రెహానా నవ్వింది. ఆమెకు తన తండ్రి అంటే చాలా ప్రేమ, గౌరవం. అతనొక పెద్ద వ్యాపారవేత్త అని, చాలామందికి సహాయం చేస్తాడని మాత్రమే ఆమెకు తెలుసు. బయటి ప్రపంచంలో అన్వర్ బాషా అండర్గ్రౌండ్ డాన్ సలీంభాయ్ గురించి ఉన్న భయంకరమైన నిజాలు ఆమెకు ఏమాత్రం తెలియవు. ఆమె తన స్నేహితులతో కలిసి సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడం, స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి చేసేవి. ఆమె జీవితం ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉండేది. కాని ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవదని ఆమెకు తెలియదు. ఆర్యన్ ఆశాదీప్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉపాధ్యాయుడుగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. ఒకరోజు ఒక విద్యార్థి ప్రాజెక్టు కోసం అత్యాధునిక సాఫ్ట్వేర్ టెక్నాలజీపై సమాచారం అవసరమైంది. ఆర్యన్ రెహానా కంపెనీ ఆ రంగంలో అగ్రగామి అని తెలుసుకుని వారిని సంప్రదించాడు. గుడ్ మార్నింగ్, నేను ఆశాదీప్ కాలేజ్ నుంచి ఆర్యన్ను. మా విద్యార్థి ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి. ఆర్యన్ రిసెప్షనిస్ట్తో అన్నాడు. హో, మీరు ఆర్యన్ సార్నా? రెహానా మేడం మీ గురించే ఎదురుచూస్తున్నారు అని రిసెప్షనిస్ట్ అంది. ఆర్యన్ రెహానా క్యాబిన్లోకి అడుగుపెట్టాడు. రెహానా కంప్యూటర్లో లీనమై ఉంది. ఆమె తల ఎత్తగానే వారి కళ్ళు కలిశాయి. ఒక క్షణం ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోయింది. రెహానా అందం, ఆమె కళ్లల్లోని తెలివితేటలు ఆర్యన్ను ఆకట్టుకున్నాయి. ఆర్యన్ నిబద్ధత, అతని కళ్లల్లోని నిజాయితీ రెహానాను ప్రభావితం చేశాయి. హాయ్, నేను రెహానా. మీరు ఆర్యన్ కదా? ప్రాజెక్ట్ గురించి చెప్పండి. రెహానా చిరునవ్వుతో అంది. అవును, నేను ఆర్యన్ను. మా విద్యార్థి ప్రాజెక్ట్ కోసం కొన్ని సాంకేతిక వివరాలు కావాలి. ఆర్యన్ వివరించాడు. వారి సంభాషణ ప్రాజెక్ట్ గురించి మొదలై క్రమంగా వ్యక్తిగత విషయాల వైపు మళ్ళింది. ఆర్యన్ ఆశాదీప్ గురించి, సంజయ్ దార్శనికత గురించి వివరించాడు. రెహానా ఆశ్చర్యపోయింది. ఆమెకు ఆశాదీప్ గురించి తెలుసు, కాని దాని వెనక ఇంత గొప్ప ఆశయం ఉందని తెలియదు. వారిద్దరి మధ్య ఒక అనుకోని బంధం మొదలైంది. ఆర్యన్ రెహానా మధ్య పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. ప్రాజెక్ట్ పని పూర్తయినా వారు తరచుగా కలుసుకునేవారు. కాఫీ షాపుల్లో, పార్కుల్లో గంటల తరబడి మాట్లాడుకునేవారు. ఆర్యన్ ఆశాదీప్ గురించి, పేదపిల్లల భవిష్యత్తు గురించి తన కలలను రెహానాతో పంచుకున్నాడు. అతని నిస్వార్థ సేవ, ఆశయాలు రెహానాను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆర్యన్, మీరు నిజంగా గొప్ప పని చేస్తున్నారు. ఈ రోజుల్లో మీలాంటి వాళ్లు చాలా అరుదు, రెహానా ఒకరోజంది. ఇది నా పని కాదు రెహానా, ఇది నా బాధ్యత. సంజయ్ సార్ నాకు జీవితాన్ని ఇచ్చారు. నేను ఆశలు కోల్పోయినప్పుడు ఆశాదీప్ నాకు ఆశ్రయమిచ్చింది. ఇప్పుడు నా వంతు, ఆర్యన్ అన్నాడు. రెహానా తన జీవితం గురించి, తన కలల గురించి ఆర్యన్తో పంచుకుంది.
ఆమెకు తన తండ్రి వ్యాపారాల గురించి తెలియదు కాని ఆమె ఒక సాధారణ ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నది ఆర్యన్కు అర్థమైంది. రెహానా తెలివితేటలు, ఆమె స్వచ్ఛమైన మనసు, ఆమె అందం ఆర్యన్ను మంత్రముగ్ధుణ్ణి చేశాయి. వారిద్దరి మధ్య స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఒకరోజు ఆర్యన్ తన ప్రేమను వ్యక్తం చేశాడు. రెహానా, నాకు తెలియదు ఎలా చెప్పాలో, కాని నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత అంతా మారిపోయింది ఆర్యన్ అన్నాడు. రెహానా సిగ్గుపడింది. రెహానా, నాక్కూడా నువ్వంటే ఇష్టం. నీ నిజాయితీ, నీ ఆశయాలు, నాకు నువ్వు నచ్చావు. వారి ప్రేమ చిగురింది. వారిద్దరూ కలిసి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టారు. వారికి తెలియదు వారి ప్రేమకు ఒక పెద్ద పరీక్ష ఎదురుచూస్తోందని. సలీంభాయి తన ప్రణాళికలను అమలు చేయడం ప్రారంభించాడు. ముందుగా సంజయ్ భూములకు సంబంధించిన పత్రాలను తారుమారు చేయడానికి ప్రయత్నించాడు. అతని రాజకీయ పలుకుబడిని ఉపయోగించి రెవెన్యూ అధికారులను బెదిరించి లంచాలిచ్చి రికార్డులను మార్చాలని చూశాడు. ఆ పత్రాలు తారుమారు కావాలి, ఆ భూములు నా పేరు మీదకి రావాలి. సలీంభాయి తన లాయర్తో అన్నాడు. సార్, అది అంత సులువు కాదు. సంజయ్ పేరు మీద స్పష్టమైన పత్రాలున్నాయి. పైగా ప్రజలకు, మీడియాకు ఆశాదీప్ గురించి బాగా తెలుసు. లాయర్ హెచ్చరించాడు. నాకు తెలియంది కాదు, అందుకే ఆశాదీప్ సంస్థలను బెదిరించడం మొదలుపెట్టండి. అక్కడ పనిచేసేవారిని భయపెట్టండి. విద్యార్థులను కూడా వదలద్దు. భయంతో వారు ఆ భూములను వదిలి వెళ్ళిపోవాలి. సలీంభాయ్ ఆదేశించాడు. కొద్ది రోజుల్లోనే ఆశాదీప్ సంస్థలలో అసాధారణ సంఘటనలు జరిగాయి. రాత్రిపూట గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపస్లోకి చొరపడి ఆస్తులను ధ్వంసం చేశారు. ఉపాధ్యాయులకు, సిబ్బందికి బెదిరింపుల కాళ్లు వచ్చాయి. విద్యార్థులను భయపెట్టడానికి ప్రయత్నించారు. ఈ సంఘటనలు సంజయ్ని, ఆర్యన్ను కలవరపెట్టాయి. ఆర్యన్, ఎవరో కావాలనే ఇలా చేస్తున్నారు. ఆశాదీప్ను బలహీనపరచాలని చూస్తున్నారు. సంజయ్ ఆందోళనంగా అన్నాడు. సర్, నేను చూసుకుంటాను. ఆశాదీప్కి ఏమీ కాకుండా చూస్తాను. ఆర్యన్ దృఢంగా అన్నాడు. అతను తన ప్రియమైన సంస్థలను కాపాడుకోవడానికి పోరాడాలని నిర్ణయించుకున్నాడు. కాని ఈ బెదిరింపుల వెనుక ఉన్న అసలు శక్తి ఎంత బలమైనదో అతనికి ఇంకా పూర్తిగా తెలియదు. ఆర్యన్, రెహానా మధ్య ప్రేమబంధం బలపడుతున్న సమయంలో రెహానాకు తన తండ్రి అన్వర్ బాషా అంటే సలీంభాయ్ కార్యకలాపాల గురించి మెల్లమెల్లగా అనుమానం రావడం మొదలైంది. ఆమె తండ్రి ఫోన్ కాల్స్, అతని అనుచరుల ప్రవర్తనలో మార్పు, ఇంట్లో జరుగుతున్న రహస్య మనవేశాలు ఆమెను కలవరపెట్టాయి. ఒకరోజు రెహానా అనుకోకుండా తన తండ్రి ఫోన్ సంభాషణను విన్నాది. ఆశాదీప్ భూముల పత్రాలు తారుమారు కావాలి. ఆ సంజయ్ గాడు నా దారికి అడ్డు రాకూడదు. అన్వర్ బాషా అంటే సలీంభాయ్ ఫోన్లో గంభీరంగా అన్నాడు. రెహానా షాకైంది. ఆశాదీప్? ఆర్యన్ పనిచేసే సంస్థ. ఆమెకు గుండె వేగంగా కొట్టుకుంది. తన తండ్రికి, ఆశాదీప్కి మధ్య ఏదో సంబంధం ఉందని ఆమెకు అర్థమైంది. కాని అది ఎలాంటి సంబంధం? ఆమె ఆర్యన్ను కలిసింది. ఆర్యన్, నాకు ఒక విషయం చెప్పాలి. మా నాన్న ఆశాదీప్ గురించి మాట్లాడుతున్నారు. ఏదో భూముల గురించి, పత్రాల గురించి. రెహానా భయంగా చెప్పింది. ఆర్యన్ ఆశ్చర్యపోయాడు. సలీంభాయ్? నీ తండ్రి సలీంభాయా? కాదు, నా తండ్రి పేరు అన్వర్ బాషా. ఆయన పెద్ద వ్యాపారవేత్త అని మాత్రమే నాకు తెలుసు. కాని ఇప్పుడు నాకు భయంగా ఉంది ఆర్యన్. ఆయన ఆశాదీప్కి ఏదైనా సాని చేస్తారా? రెహానా కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. ఆర్యన్ ఆమెను ఓదార్చాడు. భయపడకు రెహానా, మనం కలిసి ఈ సమస్యను ఎదుర్కొందాం. నీకు తెలిసిన ప్రతి చిన్న విషయాన్ని నాకు చెప్పు. ఇది చాలా ముఖ్యం. రెహానాకు తన తండ్రి చీకటి ప్రపంచం గురించి తెలవడం మొదలైంది. ఆమె ఒకవైపు తన ప్రేమ, మరోవైపు తన కుటుంబం మధ్య నలిగిపోవడం ప్రారంభించింది. సలీంభాయ్ తన ప్రణాళికలు విఫలమవుతుంటే మరింత క్రూరమైన చర్యకు దిగాడు. సంజయ్ను మానసికంగా దెబ్బతీయడానికి, ఆశాదీప్ సంస్థలను బలహీనపరచడానికి సలీంభాయ్ మనుషులు సంజయ్ కొడుకు ఆదిత్యను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక సాయంత్రం ఆదిత్య ఆశాదీప్ క్యాంపస్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిని బలవంతంగా కారులోకి లాగి తీసుకెళ్లిపోయారు. ఈ వార్త సంజయ్ను, ఆశాదీప్ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సంజయ్ కుప్పకూలిపోయాడు. నా కొడుకు ఆదిత్య! వాడికేమీ కాకూడదు. సంజయ్ కన్నీళ్లతో రోదించాడు. కొద్దిసేపటికే సలీంభాయ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. హలో సంజయ్, నీ కొడుకు నా దగ్గర ఉన్నాడు. వాడి ప్రాణం నీ చేతుల్లో ఉంది. సలీంభాయ్, నువ్వేనా? నా కొడుకునేం చేశావు? వాడిని వదిలేయ్! సంజయ్ ఆవేశంగా అరిచాడు. వదిలేస్తాను, కాని నాకు నువ్వొక పని చెయ్యాలి. ఆ 300 ఎకరాల భూములను నా పేరుమీదకు మార్చాలి. లేకపోతే నీ కొడుకు ప్రాణం గాలిలో కలిసిపోతుంది. నీకు 24 గంటల సమయం ఇస్తున్నాను. ఈ విషయం పోలీసులకు తెలిస్తే నీ కొడుకు ప్రాణాలకు నేను గ్యారంటీ ఇవ్వలేను.
సలీంబాయ్ బెదిరించాడు. ఆదిత్య కిడ్నాప్ వార్త ఆర్యన్కు తెలిసింది. అతను షాక్ అయ్యాడు. ఇది కేవలం సంజయ్ కొడుకు కిడ్నాప్ కాదు, ఆశాదీప్ ఆశయాలపై జరిగిన దాడిగా భావించాడు. ఆర్యన్ మనసులో ఒక యుద్ధం మొదలైంది. సంజయ్ పరిస్థితి చూసిన ఆర్యన్ గుండె పగిలిపోయింది. తన గురువు, తండ్రి సమానుడైన సంజయ్ అంతలా కుప్పకూలిపోవడం అతను తట్టుకోలేకపోయాడు. ఆదిత్యను ఎలాగైనా రక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఆర్యన్ సంజయ్ వద్దకు వెళ్ళాడు. సార్, ఆదిత్యకి ఏమీ కాదు, నేను వాణ్ణి తిరిగి తీసుకువస్తాను. సన్నీ, నువ్వేం చేయగలవు? సలీంబాయ్ చాలా ప్రమాదకరమైనవాడు. అతని వెనుక రాజకీయ నాయకులు ఉన్నారు. సంజయ్ నిస్సహాయంగా అన్నాడు. నాకు తెలుసు సార్, కాని ఆదిత్య కేవలం మీ కొడుకు మాత్రమే కాదు, ఆశాదీప్ భవిష్యత్తు. ఆశాదీప్ ఆశయాలను నాశనం చేయటానికి సలీంబాయ్ ప్రయత్నిస్తున్నాడు. నేను వాణ్ణి రక్షించకపోతే ఆశాదీప్ ఆశయం చనిపోతుంది. నేను యుద్ధం చేస్తాను సార్, ఆదిత్యను విడిపించుకువస్తాను. ఆర్యన్ దృఢంగా అన్నాడు. అతని కళ్లలో ఒక అగ్ని కనిపించింది. సంజయ్ ఆర్యన్ని చూశాడు. అతనిలో తన యువతను చూసుకున్నాడు. నువ్వు నా కొడుకు ఆర్యన్, జాగ్రత్తగా ఉండు. ఆర్యన్ తన ప్రియురాలు రెహానాను కలుసుకున్నాడు. రెహానా, ఆదిత్యను సలీంబాయ్ కిడ్నాప్ చేశాడు, వాణ్ణి రక్షించాలి. రెహానా షాక్ అయింది. మా నాన్నే గ్యాంగ్స్టర్ సలీంబాయా? మా నాన్నే ఇంత కిరాతకంగా కిడ్నాప్ చేశాడా? నేను నంబలేకపోతున్నాను. ఆమె కళ్లల్లో భయం, ఆశ్చర్యం. నువ్వు నాకు సహాయం చెయ్యాలి రెహానా. నీ తండ్రి స్థావరాలు, అతని కార్యకలాపాల గురించి నీకు తెలిసిన ప్రతి చిన్న విషయాన్ని నాకు చెప్పు. ఆదిత్యను రక్షించటానికి ఇది చాలా ముఖ్యం, ఆర్యన్ అడిగాడు. రెహానాకు తన తండ్రి చేస్తున్నది ఎంత పెద్ద తప్పో పూర్తిగా అర్థమైంది. ఆమె ఒకవైపు తన ప్రేమ, మరోవైపు తన కుటుంబం మధ్య నలిగిపోయింది. కాని ఆర్యన్కు అండగా నిలబడాలని నిర్ణయించుకుంది. ఆర్యన్, రెహానా కలిసి ఆదిత్యను రక్షించటానికి రహస్య దర్యాప్తు ప్రారంభించారు. రెహానా తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అతని కార్యాలయంలోని పత్రాలను, కంప్యూటర్లోని సమాచారాన్ని రహస్యంగా పరిశీలించడం మొదలుపెట్టింది. ఆమెకు తన తండ్రి వ్యాపారాలు ఎంత చీకటిగా ఉన్నాయో, ఎంతమందిని అతను నాశనం చేశాడో అర్థమైంది. ఆమె గుండెలో ఒక భయం, ఒక బాధ మొదలైంది. ఆర్యన్, మా నాన్నకు ముంబై శివారుల్లో చాలా రహస్య స్థావరాలున్నాయి. అతను అక్కడ తన అక్రమ వ్యాపారాలు నడుపుతాడు. రెహానా ఆర్యన్కు సమాచారమిచ్చింది. ఆదిత్యను ఎక్కడ బంధించి ఉంటాడో నీకేవైనా అంచనా ఉందా? ఆర్యన్ అడిగాడు. మా నాన్నకు ఒక పాత మిర్చియాడ్ గోదాము ఉంది. అది చాలా ఏళ్లుగా ఖాళీగా ఉంది. ఎవరూ దాని గురించి పెద్దగా పట్టించుకోరు. బహుశా అక్కడ ఉండి ఉండొచ్చు, రెహానా అనుమానం వ్యక్తం చేసింది. ఆర్యన్, రెహానా సేకరించిన సమాచారంతో సలీంబాయ్ స్థావరాలను, అతని అనుచరుల కదలికలను రహస్యంగా గమనించడం మొదలుపెట్టారు. వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సలీంబాయ్ కళ్ళు అన్ని చోట్లా ఉంటాయి. ప్రతి అడుగులోనూ ప్రమాదం పొంచి ఉంది. వారి ప్రేమతో కూడిన ఈ ప్రమాదకరమైన ప్రయాణం ఆదిత్యను రక్షించటానికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంది. రెహానాకు తన తండ్రి కార్యకలాపాల గురించి మరింత స్పష్టంగా తెలియడం మొదలైంది. తన తండ్రి మంచి అనే ముసుగులో ఉన్న ఒక నలరూప రాక్షసుడని మనసులో అనుకుంటుంది. ఆదిత్య కిడ్నాప్, ఆర్యన్ పోరాటం, అతని ఆదర్శాలు చూసి తన తండ్రి చేస్తున్నది ఎంత పెద్ద తప్పో ఆమెకు పూర్తిగా అర్థమైంది. ఆమె ఒకవైపు తన ప్రేమ, మరోవైపు తన కుటుంబం మధ్య నలిగిపోతుంది. ఒక రాత్రి రెహానా నిద్రపట్టక మంచం మీద అటు ఇటు దొర్లుతోంది. ఆమె మనసులో ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది. నాన్నను నేను ఎలా మోసం చేయగలను? కాని ఆయన చేస్తున్నది తప్పు. ఆదిత్యకేమీ జరగకూడదు. ఆశాదీప్ నాశనం కాకూడదు. ఆమె లేచి కూర్చుంది. తన గదిలోని అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. నేను ఎవరును? నాన్నకు నమ్మకంగా ఉండాలా, లేక సరైన దారిలో నడవాలా? ఆమెకు ఆర్యన్ మాటలు గుర్తొచ్చాయి. రెహాలా, నువ్వు సరైన దారిలో నడుస్తున్నావు. న్యాయం వైపు నిలబడు. ఆమె నిర్ణయం తీసుకుంది. తన తండ్రిని కాకుండా న్యాయాన్ని, తన ప్రేమను ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. ఇది ఆమె జీవితంలో తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం. ఆమె ఆర్యన్కు వండగా నిలబడాలని, ఆదిత్యను రక్షించటానికి తనవంతు కృషి చేయాలని నిశ్చయించుకుంది. ఆమె మనసులో ఒక కొత్త ధైర్యం, ఒక కొత్త సంకల్పం ఏర్పడ్డాయి. ఆర్యన్, రెహానా సేకరించిన సమాచారంతో ఆదిత్యను రక్షించటానికి ఒక సాహసోపేతమైన ప్రణాళికను సిద్ధం చేశారు. ఆర్యన్ తనతో పాటు ఆశాదీప్ పూర్వ విద్యార్థులను, సంజయ్కు నమ్మకమైన కొందరి వ్యక్తులను కలుపుకున్నాడు. వారందరికీ ఆశాదీప్ పట్ల, సంజయ్ పట్ల అపారమైన గౌరవం, కృతజ్ఞత ఉన్నాయి. మిత్రులారా, ఆదిత్యను సలీంబాయ్ కిడ్నాప్ చేశాడు. ఆశాదీప్ను నాశనం చేయటానికి అతను ప్రయత్నిస్తున్నాడు. మనం ఆదిత్యను లక్షించాలి, ఆశాదీప్ను కాపాడుకోవాలి. ఇది కేవలం ఒక కిడ్నాప్ను విడిపించే ప్రయత్నం కాదు, అన్యాయానికి వ్యతిరేకంగా, విద్యకు మద్దతుగా జరిగే యుద్ధం, ఆర్యన్ తన బృందంతో అన్నాడు. మేము మీతో ఉన్నాం ఆర్యన్. ఆశాదీప్ మాకు జీవితాన్నిచ్చింది. దాన్ని కాపాడుకోవడానికి మేము ఏమైనా చేస్తాము, ఒక పూర్వ విద్యార్థి అన్నాడు.
రెహానా సలీంభాయ్ రహస్య స్థావరం యొక్క మ్యాప్ను, భద్రతా విధానాల వివరాలను అందించింది. ఈ గోడౌన్లో చాలామంది మనుషులుంటారు, కాని లోపలికి వెళ్లడానికి ఒక రహస్య మార్గం ఉంది. నేను చిన్నప్పుడు అక్కడ ఆడుకునేదాన్ని, రెహానా వివరించింది. ఆర్యన్ తన బృందంతో కలిసి ప్రణాళికను రూపొందించాడు. ఎలా లోపలికి వెళ్లాలి, ఆదిత్యను ఎలా రక్షించాలి, ఎలా బయటపడాలి, ప్రతి చిన్న వివరాలను పరిశీలించారు. ఇది చాలా ప్రమాదకరమైన మిషన్, కాని ఆదిత్యను రక్షించటం, ఆశాదీప్ను కాపాడుకోవడం వారి ఏకైక లక్ష్యం. యుద్ధానికి సన్నద్ధమయ్యారు. రాత్రి చీకటి అలుముకుంది. ముంబై శివారుల్లోని సలీంభాయ్ రహస్య గోడము వైపు ఆర్యన్ బృందం బయలుదేరింది. ఆర్యన్, రెహానా ముందు నడుస్తున్నారు. వారి వెనక ఆశాదీప్ పూర్వ విద్యార్థులు, సంజయ్కు నమ్మకమైన కొందరి వ్యక్తులు. అందరి కళ్ళలో ఒకే లక్ష్యం, ఆదిత్యను రక్షించటం. రెహానా, నువ్వు భయపడుతున్నావా? ఆర్యన్ నెమ్మదిగా అడిగాడు. భయంగా ఉంది ఆర్యన్, కాని నాకు తెలుసు నేను సరైన పని చేస్తున్నానని. నాన్న చేస్తున్నది తప్పు, రెహానా దృఢంగా అంది. గోదాము దగ్గరకు చేరుకున్నారు. అది ఒక పాడుబడిన ప్రాంతంలో ఉంది. చుట్టూ నిర్జనంగా ఉంది. గోదాము చుట్టూ సలీంభాయ్ మనుషులు కాపలా ఉన్నారు. ఆర్యన్ బృందం జాగ్రత్తగా కదలడం మొదలుపెట్టింది. రెహానా చెప్పిన రహస్య మార్గం కోసం వెతికారు. అది గోదాము వెనుక వైపున ఉన్న ఒక చిన్న ద్వారం. ఇదే ఆర్యన్, దీనిగుండా లోపలికి వెళ్లవచ్చు, రెహానా గుసగుసలాడింది. వారు జాగ్రత్తగా ఆ ద్వారం గుండా లోపలికి ప్రవేశించారు. లోపల చీకటిగా నిశ్శబ్దంగా ఉంది. మాఫియా మనుషులు అక్కడక్కడా కాపలా ఉన్నారు. ఆర్యన్ బృందం నిశ్శబ్దంగా కదులుతూ మాఫియా మనుషులకు తెలియకుండా లోపలికి వెళ్ళింది. ప్రతి అడుగులోనూ ఉత్కంఠ, ప్రమాదం. ఆర్యన్ బృందం గోదాము లోపలికి ప్రవేశించగానే మాఫియా మనుషులు వారి ఉనికి తెలిసింది. ఎవరు మీరు? లోపలికి ఎలా వచ్చారు? ఒక మాఫియా మనిషి అరిచాడు. ఆశాదీప్ కోసం, ఆర్యన్ గంభీరంగా అన్నాడు. వెంటనే భీకరమైన పోరాటం మొదలైంది. ఆర్యన్ తన తెలివితేటలు, ధైర్యంతో మాఫియా మనుషులను ఎదుర్కొన్నాడు. అతనితో పాటు ఆశాదీప్ పూర్వ విద్యార్థులు కూడా ధైర్యంగా పోరాడారు. వారు కేవలం ఆదిత్యను రక్షించడానికి మాత్రమే కాదు, ఆశాదీప్ ఆశయాలను కాపాడుకోవడానికి కూడా పోరాడుతున్నారు. ఈ పోరాటంలో రెహానా పాత్ర చాలా కీలకం. ఆమె తన తండ్రి ప్లాన్లను, స్థావరం యొక్క బలహీనతలను ఆర్యన్కు లీక్ చేసింది. ఆర్యన్, కుడివైపున ఒక రహస్య గది ఉంది, అక్కడ ఆదిత్య ఉండవచ్చు, రెహానా అరిచింది. ఆర్యన్, రెహానా ఇచ్చిన సమాచారంతో ఆదిత్యను బంధించిన గదివైపు వెళ్లాడు. మాఫియా మనుషులు అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు, కాని ఆర్యన్ వారిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. పోరాటం తీవ్రమైంది. ఆర్యన్ దెబ్బలు తిన్నాడు, కాని వెనకడుగు వెయ్యలేదు. అతని కళ్లలో ఆదిత్యను రక్షించాలనే పట్టుదల స్పష్టంగా కనిపించింది. భీకర పోరాటం తరువాత ఆర్యన్ చివరికి ఆదిత్యను బంధించిన గదిలోకి ప్రవేశించాడు. ఆదిత్య భయంతో బలహీనంగా ఉన్నాడు. ఆర్యన్ను చూడగానే అతని కళ్లలో ఆశ చిగురించింది. ఆదిత్య, నువ్వు క్షేమంగా ఉన్నావా? ఆర్యన్ ఆదిత్యను ఆలింగనించుకున్నాడు. ఆర్యన్ భయ్యా, నువ్వు వచ్చావా? నాకు చాలా భయమేసింది, ఆదిత్య వణుకుతూ అన్నాడు. భయపడుకు ఆదిత్య, నేను వచ్చాను కదా, మనం బయటపడతాం, ఆర్యన్ భరోసా ఇచ్చాడు. అదే సమయంలో రెహానా పోలీసులకు సమాచారమిచ్చింది. సలీంభాయ్ యొక్క రాజకీయ అండదండలు ఉన్నప్పటికీ ఆదిత్య కిడ్నాప్, మాఫియా స్థావరంపై జరిగిన దాడి గురించి మీడియాకు కూడా సమాచారం లీక్ అయింది. ప్రజల మద్దతు, మీడియా ఒత్తిడితో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు గోదామును చుట్టుముట్టారు. సలీంభాయ్ మనుషులు తప్పించుకోవడానికి ప్రయత్నించారు, కాని పోలీసులు వారిని పట్టుకున్నారు. ఆర్యన్ ఆదిత్యను సురక్షితంగా బయటకు తీసుకువచ్చాడు. సంజయ్ అక్కడికి చేరుకున్నాడు. తన కొడుకును చూడగానే అతని కళ్లలో ఆనందభాష్పాలు నిండాయి. ఆదిత్య, నా కొడుకు! సంజయ్ ఆదిత్యను గట్టిగా ఆలింగనించుకున్నాడు. ఆర్యన్, నువ్వు నా కొడుకును రక్షించావు, నువ్వు నా ప్రాణం నిలబెట్టావు. ఆదిత్య కిడ్నాప్ కేసు, మాఫియా, సలీంభాయ్ మాఫియా కార్యకలాపాల గురించి పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. రెహానా ఇచ్చిన సమాచారం, ఆర్యన్ సాక్ష్యం మరియు ప్రజల మద్దతుతో సలీంభాయ్ తన రాజకీయ అండదండలు ఉన్నప్పటికీ అరెస్టయ్యాడు. అతని సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. సలీంభాయ్, నీ ఆట అయిపోయింది, న్యాయం గెలిచింది, పోలీసాఫీసర్ సలీంభాయ్తో అన్నాడు. సలీంభాయ్ కోపంగా రెహానాను చూశాడు. నువ్వు నన్ను మోసం చేశావు రెహానా, నీ సొంత తండ్రినే. నాన్నా, మీరు చేస్తున్నది తప్పు. నేను న్యాయం వైపు నిలబడ్డాను. మీరు చేసిన తప్పులకు మీరు శిక్ష అనుభవించాలి, రెహానా దృఢంగా అంది.
ఆమె కళ్లలో బాధ ఉన్నా ఆమె నిర్ణయం పట్ల ఆమెకు ఎటువంటి పశ్చాత్తాపం లేదు. సలీంభాయ్ అరెస్టుతో ముంబై అండర్వరల్డ్లో ఒక పెద్ద మార్పు వచ్చింది. అతని చీకటి సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. అలాగే సలీంభాయ్ అండదండలతో ఆశాదీప్ సంస్థల భూములను దోచుకోవాలనుకున్న స్వార్థ రాజకీయ నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సంజయ్, ఆశాదీప్ సంస్థలు క్షేమంగా ఉన్నాయి. ప్రజలు సంజయ్ను, ఆర్యన్ను, రెహానాను హీరోలుగా కీర్తించారు. సలీంభాయ్ పతనంతో ఆశాదీప్ సంస్థలు మరింత బలంగా మారాయి. సంజయ్ తన కొడుకును తిరిగి పొందడమే కాకుండా తన భూములను, ఆశాదీప్ సంస్థలను కాపాడుకోగలిగాడు. ఈ సంఘటన ఆశాదీప్కు మరింత గుర్తింపును తెచ్చిపెట్టింది. దేశం నలుమూలల నుండి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ విజయం కేవలం నాది కాదు. ఇది ఆర్యన్, రెహానా, ఆశాదీప్ విద్యార్థులు మరియు ప్రజలందరి విజయం. ఆశాదీప్ మరింతమంది పేదకొడులకు ఆశాదీపంగా వెలుగుతూనే ఉంటుంది, సంజయ్ ఒక ప్రెస్ మీట్లో అన్నాడు. ఆశాదీప్ క్యాంపస్లో ఒక పెద్ద వేడుక జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు అందరూ కలిసి విజయాన్ని జరుపుకున్నారు. ఆదిత్య తిరిగి రావడంతో అందరూ సంతోషించారు. ఆర్యన్, రెహానా అందరి మధ్య నిలబడి వారి ప్రేమను, వారి త్యాగాన్ని చాటుకున్నారు. ఆర్యన్, రెహానా, మీరు నా ఫ్యామిలీలో భాగం. మీరు ఆశాదీప్కు చేసిన సేవను నేను ఎప్పటికీ మర్చిపోలేను. సంజయ్ వారిని ఆప్యాయంగా ఆలింగనించుకున్నాడు. ఆశాదీప్ ఇప్పుడు కేవలం ఒక విద్యాసంస్థ మాత్రమే కాదు, న్యాయం, ధైర్యం, ఆశయాలకు ప్రతీకగా నిలిచింది. ఆదిత్య సురక్షితంగా తిరిగి రావడంతో ఆర్యన్, రెహానా జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. వారి ప్రేమ మరింత బలపడింది. రెహానా తన తండ్రి చీకటి ప్రపంచం నుండి పూర్తిగా బయటపడి ఆర్యన్కు అండగా నిలిచింది. ఆమె ఆశాదీప్ సంస్థల్లో స్వచ్ఛందంగా పనిచేయడం మొదలుపెట్టింది. తన సాంకేతిక జ్ఞానాన్ని ఉపయోగించి సంస్థల అభివృద్ధికి సహాయం చేసింది. ఆర్యన్, మనం కలిసి ఆశాదీప్ను మరింత ముందుకు తీసుకెళ్దాం, రెహానా ఆర్యన్తో అంది. ఖచ్చితంగా రెహానా, ఇది మన జీవిత లక్ష్యం, ఆర్యన్ అన్నాడు. సంజయ్, ఆర్యన్, ఆదిత్య, రెహానా కలిసి ఆశాదీప్ భవిష్యత్తు కోసం ప్లాన్లు రూపొందించారు. కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు. మరిన్ని శాఖలను ప్రారంభించారు. ఆశాదీప్ మరింతమంది పేదకోడలకు విద్యను అందిస్తూ వారి జీవితాలు మార్చింది. సంజయ్ దార్శనికత, ఆర్యన్ ధైర్యం, రెహానా త్యాగం మరియు వారి ప్రేమ ఈ కథకు ఒక అద్భుతమైన ముగింపునిచ్చాయి. ఆశాదీప్ సంస్థలు మరింతమంది పేదకోడలకు ఆశాదీపంగా వెలుగుతూనే ఉంటాయి. సంజయ్ దార్శనికతకు, ఆర్యన్, రెహానా ప్రేమకు నిదర్శనంగా నిలుస్తాయి. వారి కథ ముంబై చరిత్రలో ఒక స్ఫూర్తిదాయకమైన అధ్యాయంగా నిలిచిపోయింది.